ప్రైజ్ ది లార్డ్. మార్నింగ్ మన్నాని ఈ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీ జీవితంలో ఇదివరకు కనీ విని ఎరుగని రీతిలో దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. హల్లెలూయా. నేను మీ కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మిమ్మల్ని చూసి జాలి పడుతున్నట్టుగా అనిపించింది. ఇంకా మీట ఆయన జాలి, ఆయన దయ, ఆయన ప్రేమ మీ జీవితంలో బహుగా స్ట్రాంగ్గా కనబడబోతుంది. హల్లెలూయా. మీరు ఒకవేళ ఇబ్బందులు ఉన్నారేమో, శోధనలో ఉన్నారేమో, కష్టంలో ఉన్నారేమో, మీరు ఈరోజు ఆయన దయ వలన, ఆయన జాలి వలన, ఆయన కృప వలన మీరు దీవించబడబోతున్నారు. ఒక వ్యక్తి మీద ప్రభు జాలి పడుతున్నప్పుడు ఖచ్చితంగా ఆ వ్యక్తికి ఏదో ఒక కార్యం జరుగుతాయి. ప్రభు జాలి పడటం వలన కలిగే కార్యాలు ఏదైతే ఉందో నేను అవే మీకు ఇప్పుడు వివరించాలని చెప్పి ఆశపడుతున్నాను. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఒక పుట్టు గుడ్డివాడి మీద జాలి పడ్డాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయం 34వ వచనం. పుట్టు గుడ్డివాడు, బై బర్త్ ఆయన గుడ్డివాడు అనమాట. ఎప్పుడైతే దేవుని యొక్క జాలి, కనికరం, ప్రేమ డెమాన్స్ట్రేట్ అయిందో, ప్రత్యక్షమైందో, దేవుని బిడ్డ ఆ వ్యక్తి ఎడల ప్రత్యక్షమైందో, పుట్టుక నుండి వచ్చిన సమస్య తొలగిపోయింది. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క జాలికి ఎంత పవర్ ఉందో చూడండి. మనము కనికరం అంటాం, మెర్సీ అంటాం, గ్రేస్ అంటాం, కృప అంటాం. తర్వాత కైండ్నెస్, గాడ్స్ కైండ్నెస్ వేరు, దయ వేరు. తర్వాత దేవుని యొక్క జాలి వేరు. ఇవన్నీ చిన్న 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 మార్పులతో అర్థం కొద్దిగా మారుతాయి అన్నమాట. ప్రేమ, హల్లెలూయా, ఇవన్నీ ఒకే కుటుంబానికి సంబంధించింది. ఇప్పుడు అవి నేను మాట్లాడటానికి ఇక్కడ రాలా. కనికరం పుట్టుక నుండి వచ్చే సమస్యలను దూరపరచబోతుంది. ఈరోజు బై బర్త్ మరి ఎటువంటి సమస్య, ఏదైనా సమస్యలతో బాధపడుతున్నారా? కొంతమంది పితరుల యొక్క శాపం, పుట్టుక నుండే మీకు పితరుల యొక్క శాపం వెంటాడుతూ ఉన్నాయి. అనారోగ్య రూపంలో, తెగులు రూపంలో, శాప రూపంలో మిమ్మల్ని వెంటాడుతూ వస్తూ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క జాలి, దేవుని యొక్క కనికరం మీ మీదకి దిగి రాబోతున్నాయి. కాబట్టి ఈ యొక్క పుట్టుక నుండే వచ్చే సమస్యలను దూరపరిచేది ఏదంటే దేవుని బిడ్డలారా, దేవుని యొక్క జాలి. అంతేకాదు, మనం ఎందుకు మరి కళ్ళు గుడ్డితనమైందో మనకు తెలియదు. 2వ కొరింథీ పత్రిక 4:4 చూస్తే యుగ సంబంధమైన దేవదట్ట మన మనోనేత్రాన్ని గుడ్డితనం చేస్తాయంట. ఈరోజు ఇటువంటి యుగ సంబంధమైన దేవత చేతులు చిక్కిపోయి ఆ చిక్కులు పడి బయటికి రాలేక మరి మీ మనోనేత్రాన్ని పోగొట్టుకుని ఉన్నారేమో. ఆత్మీయ నేత్రాన్ని కూడా తెరచేదంటే దేవుని యొక్క జాలి, కనికరం. దేవుని బిడ్డలారా, మీ మనోనేత్రాన్ని కూడా తెరస్తాయని ఈరోజు మీ అందరికీ తెలియపరుస్తున్నాను. 3వదిగా మనం చూస్తే మార్కు సువార్త 1వ అధ్యాయం 40 నుండి 42 వచనాలు చదివితే, ఒక కుష్ఠరోగి మీద దేవుడు జాలి పడుతున్నప్పుడు ఆయన కుష్ఠరోగి అనేది కూడా చూడకుండా ఆయన ముట్టగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది, కుష్ఠరోగం ఆయన విడిచి వెళ్ళిపోయింది. కుష్ఠరోగం అనేది దేవుని బిడ్డలారా పాపానికి వచ్చే శిక్ష అనేది పాత నిబంధన ఒక కాన్సెప్ట్. అంతేకాదు, కుష్ఠరోగం వచ్చిన వాడు సమాజం నుండి వెలివేయబడాలి, దూరం అయిపోవాలి. ఆయన ముట్టిన వాళ్ళందరూ మరి అపవిత్రులు అయిపోతారు. ఆ రాజుకు వచ్చినా కూడా వెలివేయబడాల్సిందే. వెలివేయబడుతున్న అనుభవం, అవమానపరచబడుతున్న అనుభవం, నా నిందలకు గురి అయిన అనుభవం. ఈరోజు ఈ వాక్యం ఉంటే మీలో ఎంతమంది అవమానం నుండి వెళుతున్నారు, నింద నుండి వెళుతున్నారు? నిందని కుష్ఠరోగం, శిక్ష అని కుష్ఠరోగం. కుష్ఠరోగం అనేది శిక్షను, దేవుని యొక్క శిక్షను మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. ఇటువంటి శిక్షకు లోనైన వారు ఎవరైనా ఉంటే మీ మీదకి దేవుడు ఈరోజు కనికరాన్ని దించుతున్నాడు. మీ మీద కనికర పడుతున్నాడు దేవుడు. ఆయన కనికరం మిమ్మల్ని విడుదల చేయబోతున్నాయి. ఆయన కనికరం మిమ్మల్ని బాగు చేయబోతున్నాయి. ఆయన కనికరం మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాయి. ఆయన కనికరం మీ యొక్క వ్యాపారాన్ని దీవించబోతుంది. ఆయన యొక్క జాలి, ఆయన ప్రేమ, కనికరం, దయ మీ జీవితంలో ఇదివరకు కనీవి నేరుగన ఆశీర్వాదాన్ని
మీ జీవితానికి ప్రసాదించబోతున్నాయి. కనుక దేవుని వైపు చూడండి, మీరు ఆశీర్వదించబడతారు. ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, అయ్యా మీ జాలి మా మీద ఉంచండి ప్రభా. ఎంతోమంది పుట్టుక నుండే సమస్యలు ఎదుర్కొంటున్నారు ప్రభా. కొంతమంది అయితే అయ్యా కళ్ళు కనపడకుండా గుడ్డివాళ్ళుగా జీవిస్తున్నారు, మనోనేత్రాలు ముయ్యబడి జీవిస్తున్నారు. మరికొందరైతే కుష్ఠరోగులుగా మిగిలిపోయి ఉన్నారు ప్రభా. అయ్యా కుష్ఠరోగం అనే అవమాన నిందలకు గురి అయిపోయి అయ్యా వెలివేయబడుతున్న జీవితం జీవిస్తున్నారు ప్రభా. అయ్యా మీరే అద్భుతం జరిగించండి. నీ కనికరం దిగినగాక, నీ ప్రేమ దిగినగాక. ఇప్పుడే అద్భుతం జరిగించి, మేలు జరిగించి, ఆశీర్వదించి విడుదలగా ఇచ్చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం జకర్యా గ్రంథం 9:12. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.